హాయ్ వెల్కమ్ టు రాజేష్ రెడ్డి అఫీషియల్. ఇప్పుడు మీకు చూపించబోయేది ఏంటంటే వైటీ స్టూడియో యాప్లో మీరు షార్ట్స్ అనేవి ఎప్పుడు ఏ టైంలో పెట్టుకోవాలనేది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది చాలామందికి తెలియదు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడు పెడితే అప్పుడు షార్ట్స్ పెట్టకూడదు. మీ ఛానల్లో మీ సబ్స్క్రైబర్స్ లేకపోతే మీ వ్యూయర్స్ ఏ టైంలో మీ షార్ట్స్ ఎక్కువ చూస్తున్నారో ఆ టైం తెలుసుకొని అప్పుడు మీరు షార్ట్స్ అప్లోడ్ చేస్తే వ్యూస్ వస్తాయి. సో నేను ఇక్కడ చూపిస్తాను మీకు ఎగ్జాంపుల్గా. మామూలుగా మనం వైటీ స్టూడియోలోకి వెళ్తాము. వైటీ స్టూడియో తర్వాత కంటెంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి పైన లాంగ్ వీడియోస్, షార్ట్స్, కింద లైవ్ వీడియోస్ ఉంటాయి. సో మీకు నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇక్కడ డాష్ బోర్డ్ నొక్కండి. ఇక్కడ నేను నిన్న రాత్రి లైవ్ చేశాను. ఆటోమేటిక్గా యూట్యూబ్ ఏమవుతుందంటే యూట్యూబ్ హైలైట్స్ అని చెప్పి షార్ట్స్ అప్లోడ్ చేస్తుంది. సో దాంట్లో ఇక్కడ మీకు వ్యూస్ గ్రీన్ సింబల్ పైకి, యావరేజ్ పర్సెంట్ వ్యూడ్ పైకి సింబల్, లైక్ అని గ్రీన్ సింబల్ పైకి ఉంది కదా. ఎప్పుడైనా ఏదైనా షార్ట్కి అలా గ్రీన్ సింబల్స్ పైకి ఉందంటే అది కొంచెం వ్యూస్ బాగా పోతాయి అని అర్థం. చూసారు ఇక్కడ గ్రేట్ జాబ్, యువర్ వ్యూస్ ఆర్ హయ్యర్ దాన్ యూజువల్. అంటే ఏంటంటే ఈ షార్ట్ కొంచెం బాగా పోతుందని. మీకు షార్ట్స్ వ్యూస్ పోవడానికి దానికి డిఫరెన్స్ అని దీనికి డిఫరెన్స్ చూపిస్తా చూడండి. ఈ షార్ట్కి ఇలా కనబడుతుంది. నెక్స్ట్ ఒక షార్ట్ చూపిస్తా చూడండి. ఇదిగో ఇక్కడ చూడండి, ఇది వ్యూస్ గ్రీన్ మార్కే ఉంది, ఫుల్ గ్రీన్గా లేదు. కింద యావరేజ్ పర్సెంట్ వ్యూడ్ గ్రీన్ సింబల్ ఉంది, లైక్స్ అంటే దీనికి పెద్ద వ్యూస్ రావని, దానికి వ్యూస్ రావని. మీకు ఇంకోటి కూడా చూపిస్తా డిఫరెన్స్ చూడండి. ఇక్కడ చూసారు కదా, మీకు క్లియర్గా కనబడుతుంది కదా, డౌన్ యారోస్ ఉన్నాయి, గ్రీనే లేదు. లైక్స్ ఉన్నాయి 3 లైక్స్. అంటే అసలు ఈ వీడియోస్ అస్సలు పోదని అర్థం. అది కాకుండా ర్యాంకింగ్ బై వ్యూస్ చూసావు 8 ఆఫ్ 10 అని. ఇప్పటిదాకా నేను అప్లోడ్ చేసిన షార్ట్స్లో 8 ఆఫ్ 10 అంటే అసలు ఇది వ్యూస్ పోదు, దాని మీద ఎక్స్పెక్టేషన్ కూడా చేయకూడదు అని అర్థం. మీకు నేను చూపిస్తా చూడండి. ఈ షార్ట్ చూసారు కదా, ర్యాంక్ బై వ్యూస్ 1 ఆఫ్ 10 అంటే మీ 10 వీడియోల్లో బాగా ఏ అయితే వైరల్ అయినాయో వాటిలో నెంబర్ 1లో ఉంది. అంటే ఏంటంటే ఇది వైరల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే 1.5K వ్యూస్, యావరేజ్ పర్సెంట్ వ్యూడ్ వచ్చి 95.2%. అంటే 100లో 95 మంది చూస్తున్నారు సబ్స్క్రైబర్స్లో. లైక్స్ 44 మంది లైక్ చేశారు. అట్లాగే మీది ఓపెన్ చేసి చూపిస్తే చూడండి. ఇప్పుడు ఈ షార్ట్కి నాకు 3 సబ్స్క్రైబర్స్ వచ్చారు చూడండి. అలాగే ఇక్కడ రియల్ టైమ్ 48 అవర్స్ ఉంది కదా చూడండి, ఇది క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనకి ఎవరు ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారు ఇక్కడ తెలుసుకోవచ్చు. షార్ట్ ఫీడ్స్ అంటే 1.4 మంది చూస్తున్నారు. యూట్యూబ్ సర్చ్లో 21 మంది చూశారు. ప్రత్యేకంగా చెక్ చేసి 12 మంది మన ఛానల్లోకి వచ్చి 9 మంది చూశారు. ఇది వెనక్కి వెళ్తున్నాం. ఇది లాస్ట్ 48 అవర్స్. లాస్ట్ 1 గంటలో మనకు చూసిన వాళ్ళు 33 మంది షార్ట్ ఫీడ్లో చూశారు. ఇద్దరేమో చెక్ చేసుకొని చూశారు. యూట్యూబ్ సర్చ్లో ఒకరు చూశారు. మీకు అసలు మ్యాటర్ ఇక్కడ చూపిస్తా చూడండి. ఇప్పుడు ఎంగేజ్మెంట్ వ్యూస్కి ఎంగేజ్మెంట్ వ్యూస్కి డిఫరెన్స్ అయితే ఇక్కడ తెలుసుకోండి. ఎంగేజ్మెంట్ వ్యూస్ ఇక్కడ 453 చూశారు కదా. అట్లాగే ఇక్కడ కింద మనకి ఎంతమంది లైక్ చేశారు, డిస్లైక్ చేశారు చూడండి. ఒకళ్ళు డిస్లైక్ చేశారు, 40 మంది లైక్ చేశారు. ఈ డిస్లైక్ చేయడం వల్ల కూడా మనకి వ్యూస్ అనేది ఆగిపోతున్నాయి. ఇక్కడ మీకు అసలు ఇంపార్టెంట్ చూపిస్తుంది. అసలు వ్యూస్ వచ్చింది 1.5K వ్యూస్. కానీ మీరు ఛానల్ మానిటైజేషన్కి అప్లై చేసేటప్పుడు యూట్యూబ్ తీసుకునేది ఈ వ్యూస్ కాదు, ఎంగేజ్మెంట్ వ్యూస్ 453. మీకు మినీ మానిటైజేషన్ అవ్వాలంటే ఇక్కడ ఎంగేజ్ వ్యూస్ అనేవి మొత్తం 30 లక్షల వ్యూస్ కావాలి, ఆర్ 3 మిలియన్ వ్యూస్ కావాలి. దయచేసి గమనించండి ప్రతి ఒక్కరు. ఫస్ట్ టైం ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే తెలుసుకోండి ఎంగేజ్ వ్యూస్కి ఉన్న డిఫరెన్స్. చూశారు కదా. సో నాకు తెలిసి మీకు షార్ట్స్ అనేవి ఏ టైంలో పోతే కూడా చూపిస్తా చూడండి. ఇప్పుడు ఎంగేజ్మెంట్లోకి వెళ్ళి మనం చెక్ చేసుకోవాలి. కింద ఈ రియల్ టైమ్ 48 అవర్స్ చూడండి. ఏ టైంలో ఎక్కువ పోతుంది నేను చూపిస్తా. నా షార్ట్ వచ్చి మధ్యాహ్నం 2:30కి 494 మంది చూశారు. మీ లాస్ట్ వీడియోస్లో కానీ మీ షార్ట్స్లో కానీ వెళ్ళి చూసుకొని చెక్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ చెప్తా చూడండి.
ఓవర్ వ్యూలోకి వచ్చాం కదా, ఓవర్ వ్యూలోకి వచ్చిన తర్వాత రియల్ టైం అని ఉంది కదా, రియల్ టైం అది క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ 48 అవర్స్ 60 మినిట్స్ ఉంది కదా, నేను 48 అవర్స్ తీసుకున్నా. ఇక్కడ బ్లూ సింబల్ మీద టచ్ చేయండి. మీకు ఏ టైంలో వ్యూస్ ఎక్కువ పోతున్నాయో అర్థమైతే ఆ టైంలో మీరు షార్ట్స్ అప్లోడ్ చేసుకోవాలి. గమనించండి, నాకు మధ్యాహ్నం 2:30కి 494 మంది చూశారు. సో మీరు షార్ట్స్ అట్లాంటి టైంలో చెక్ చేసుకొని పెట్టుకుంటే మీకు వ్యూస్ రావడానికి బాగా ఛాన్స్ ఉంది. 10 షార్ట్స్లో ఒక్కటైనా వైరల్ అయినా మీకు సబ్స్క్రైబర్స్ యాడ్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. స్కిప్ చేయకుండా క్లియర్గా చూడండి చివరి దాకా. ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను వీడియో చేసి పెడతా. థ్యాంక్ యూ సో మచ్.